స్ట్రాంగ్ వెయిటేజ్ ఆవిడ మోయగలదనో, లేదంటే ఆ ఎమోషన్ ఆవిడ ఎమోట్ చేయగలదనో మీకు వచ్చిన కాన్ఫిడెన్స్ ఏంటి ఆవిడ మీద? అంటే నాకు అదే ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ చూస్తున్నప్పుడు షీఈ్ ఎ గ్రేట్ పర్ఫార్మర్ యాజ్ ఎన్ యాక్టర్. అనుపమ కూడా తను యాక్టర్ అవుదామని వచ్చింది ఇండస్ట్రీకి, ఒక హీరోయిన్ అవుదామని రాలే. ఓకే ఓకే ఏదో గ్లామ్ చేసేద్దాం రాలే. అండ్ తన కైండ్ ఆఫ్ థింకింగ్ కానీ తన కైండ్ ఆఫ్ పర్స్పెక్టివ్స్ కానీ చాలా డిఫరెంట్. నేను అనుపమ రెగ్యులర్గా డిస్కస్ చేసుకుంటాం ఈ సినిమా గురించి, ఆ క్యారెక్టర్ గురించి డిస్కస్ చేసుకుంటాం. అండ్ షీ లవ్స్ గుడ్ సినిమా అండ్ షీఈ్ ఎ వెరీ గుడ్ క్రిటిక్ ఫర్ పర్దా. షీఈ్ ఎ వెరీ గుడ్ క్రిటిక్. అండ్ ఈ సినిమా వర్కౌట్ అవ్వాలి ప్రవీణ్ అని ఇప్పుడు ఇద్దరు ఎప్పుడు కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, డిస్కస్ చేసుకుంటాం, అంత డిస్కషన్ అయ్యాయి మా ఇద్దరి మధ్యన. సో అండ్ ఒక యాక్టర్కి ఎవరికైనా ఒక ఛాలెంజింగ్ రోల్ ఒకటి పడాలి ఎవరికైనా. దట్ విల్ ప్రూవ్ కంప్లీట్లీ డిఫరెంట్ కదా. అంటే ఇప్పుడు రామ్ చరణ్కి రంగస్థలం ఎంత ఇట్ విల్ చేంజ్ ద హోల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ రామ్ చరణ్ కెరియర్. వన్ ఆఫ్ ద బ్రిలియంట్ యాక్టింగ్ బేసికలీ. అనుపమకి ఈ సినిమా అలా అవుతుంది. ఎవ్రీబడి విల్ సీ డిఫరెంట్ అనుపమ ఈ సినిమా చూసాక వావ్ అంటారు. అంటే అందుకే ఎందుకు అంత భారం, ఈ ప్రమోషన్స్ ఎంత ఒక భారం వేసుకొని చేస్తుంది ఈ సినిమా. విజయవాడ రోడ్ షో